వచ్చును. ఇంత స్పష్టంగా దేవుడు వారితో చెప్తా ఉన్నాడు. 26:32 వచనం. నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళిదనని. చాలండి, దేవుని స్తోత్రం కనుక హల్లెలూయా. నేను మీకంటే ముందుగా గలిలయలకు వెళతాను. నేను లేచిన తరువాత ఆయన తను చెప్పినట్టే లేచి ఉన్నాడని వాక్యము స్పష్టంగా మనకి బోధిస్తూ ఉంది. ఆయన లేచాడు. 100కు 100 ప్రపంచ క్రైస్తవ్యము దీనికి సాక్ష్యము పలుకుతుంది. అనాది కాలం నుంచి పరిశుద్ధాత్మదేవుడు ప్రతి సేవకుని నోట పలికించిన ప్రతి లేఖనము యొక్క నెరవేర్పును నేటి దినం వరకు ప్రపంచము చూస్తూ ఉంది. ఈ యొక్క ప్రపంచమునకు దేవుని యొక్క పరిశుద్ధాత్మ జ్ఞాపకం చేసేది ఏంటంటే, ప్రపంచ రాజకీయ నైసర్గిక స్వరూప స్వభావములు, వాతావరణము, దాని పరిస్థితులు, ప్రజలు వారి యొక్క పరిస్థితులను వాక్యముతో పోల్చి చూచినప్పుడు ఇది బహు కాలము గడిచిపోయి దేవుని రాకడకు అతి సమీపముగా ఉన్నట్లుగా అనేకమైన సూచనలను మనం చూస్తూ ఉన్నాం. కనుక వాక్యం ఏమంటుందంటే మీరెందుకు కలవరపడుచున్నారు? నేను త్వరగా వస్తా ఉన్నాను, మీరెందుకు కలవరపడతా ఉన్నారు? లెంట్ అని పేరు పెట్టినారు, దాని గురించి ఎంతో సమాచారం ఉంది. ఈస్టర్ అని పేరు పెట్టినారు, దానికి ఎంతో సమాచారం ఉంది. దానికి నేను చెప్పినాను ఏమనంటే, ఈస్టర్ అనొద్దు, దాన్ని మనము యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము అని. అంటే ఈస్టర్ అంటే వారికి జ్ఞాపకం వచ్చేది యేసుక్రీస్తు పునరుత్థానమే. అంటే అనుజనులు ఆ మాటను తప్పుపడుతున్నారు కనుక, లెంట్ అనే మాటను అనుజనులు తప్పుపడుతున్నారు కనుక దానిని సరి చేసుకోవడానికి మనకు ఒక గొప్ప అవకాశం. దాని గురించి మనం ఏదో ఒక కౌంటర్ యూట్యూబ్ వేదికను అనుసరించి మనం ఏది కూడా వాగ్వివాదానికి దిగకూడదు. మనము హేగే నిర్ణయించిన అలంకారాన్ని కోరుకుంటూ తల ఉంచుకుని గొర్రె బొచ్చు కత్తిరించువాని ఎదుట ఎలాగూ మౌనంగా ఉన్నదో అలాగా మనం మౌనంగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఆయన తన నోరు తెరవలేదు అని వ్రాయబడి. ప్రపంచము వందంటది, మనము నోరు తెరవకూడదు. దానికి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడాలి తప్ప వారితో వాగ్వివాదానికి దిగి ఎవరిని మనము నిందించడం కానీ దూషించడం కానీ చేయకూడదు. యేసుని గురించి మాత్రమే సాక్ష్యము చెప్పాలి. యేసుని గురించినటువంటి సాక్ష్యము అంటే ఆయన జననము, మరణము, పునరుత్థానము, రాకడ, ఈ వీటి గురించే మనం చెప్పాలి తప్ప ఏ ఇతర సంబంధమైన విషయాలను కానీ శ్లోకాలను కానీ మనము ఉచ్చరించకుండా ఉండడానికి బహు జాగ్రత్త పడాలి. వారిని మనం ఏ విధముగాను కూడా వారి యొక్క మనోభావాలకు ఇబ్బంది కలగకుండా యేసుక్రీస్తు కొరకు వారిని సంపాదించే విధముగా మన మాటలు ఉప్పువేసినట్లుగా ఉండాలి, కానీ వారి హృదయాలను కలవరపరిచే విధముగా మనము చేయకూడదు. మనము కలవరపడకూడదు, వారిని కలవరపడనీయకూడదు. మన సాక్ష్యమును వారి నమ్మే విధముగా సాక్ష్యం ఇవ్వాలి, కానీ ఏ ఇతర సంబంధమైనటువంటి మరి వాడకూడని పదజాలముతో ఎవరి మీద విరుసుకుపడకూడదు. దేవుని వాక్యము ఏ రీతిగా సంఘమునకును సంఘము వెలుపటి వారికి ఏ రీతిగా బోధిస్తుందో చాలా జాగ్రత్తగా క్రైస్తవ్యము గమనించాలని మనవి చేస్తాం. వెలుపటి వారికి ప్రేమను ప్రకటిస్తూ ఉంది, లోపటి వారికి శిక్షను ప్రకటిస్తూ ఉంది. అదే విధముగా నమ్మి బాప్తిస్మం పొందిన వాడికి రక్షణ అని, నమ్మని వాడికి శిక్ష ఉన్నదని కూడా ప్రకటిస్తూ ఉంది. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని అయోగ్యముగా తిని త్రాగిన వారికి శిక్ష ఉందని వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే దేవుని వాక్యము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించనని వాక్యము స్పష్టంగా మనకి బోధిస్తూ ఉంది. ఆయన తిరిగి లేచినటువంటి దినాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము అనంటే, ఆయన జననమును, పునరుత్థానం, జననమును, మరణమును కూడా
మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రతి ఆదివారమును కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అనుదినం యొక్క కూడికలో కూడా ఆయన యొక్క మరణ పునరుత్థానములను జననములను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కనుక దేవుని వాక్యమును ప్రకటించే విషయంలో అనుజనులకు కానీ, వారి హృదయాలకు కానీ, మనస్సులకు కానీ ఏమాత్రము కూడా నొప్పించే విధముగా కాకుండా దేవుణ్ణి మెప్పించే విధముగా ఉండాలని క్రైస్తవ సమాజాన్ని నేను కోరుతున్నాను. దేవుని స్తోత్రం కలుగుగా హల్లెలూయా. ఆ రీతిగా దేవుని యొక్క వాక్యమును మనము చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని మెలకువ కలిగి పావురముల వలె వివేకముగాను, నిష్కలంకముగాను, పాముల వలె వివేకముగాను ఉండాలని వాక్యము మనకి బోధించిన ప్రకారముగా దానిని చక్కగా అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాను. మొదట ప్రతి క్రైస్తవుడు అన్యుడే. ఆ తర్వాత ఆ వ్యక్తి యేసుక్రీస్తును నమ్మి బాప్తిసం పొందిన వాడుగా ఎంచబడి ఆ వ్యక్తి విశ్వాసిగా సంఘములో చేర్చబడుతున్నాడు. సంఘములో చేర్చబడిన చాలా కాలం తర్వాత, చాలా దినాల తర్వాత ఆ వ్యక్తి సేవకుడుగా, సువార్తికుడుగా మారుతున్నాడు. ప్రతి సేవకుడు, ప్రతి సువార్తికుడు మునుపు విశ్వాసే, అంతకు మునుపు అన్యుడే. కనుక చాలా జాగ్రత్తగా ఏ రీతిగా ఆ వ్యక్తి రూపాంతరము పొందుతూ వస్తున్నాడో ఆ రూపాంతరము యొక్క విషయంలో ఆ వ్యక్తి సరైనటువంటి విధముగా స్పష్టత కలిగి ఉండాలని మనవి చేస్తా ఉన్నాం. దేవుని వాక్యమును మనం ఒక్కసారి ఈ విషయాన్ని మనం చదువుకుందాం. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? వీరేమనుకుంటున్నారు ఆయన భూతమని. 37వ వచనంలో, అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. అక్కడ ఫుట్బోట్లో ఏమనిచ్చినాడంటే ఆత్మ అనిచ్చినాడు. ఏదో ఒకటి వారికి కనిపించింది, వారు భయపడ్డారు. ఇది భయపడకూడదని ఆయన నోట ఒక మాట పలుకుతున్నాడు 36వ వచనంలో, మీకు సమాధానమవును గాక అని. మీకు సమాధానమవును గాక అన్నప్పుడు వెంటనే వారు దానిని గ్రహించలేకపోయినారు. ఎందుకు వారు గ్రహించలేకపోయినారంటే వారి యొక్క మనోనేత్రములకు యుగ సంబంధమైన దేవత ఆయన మాటలను విశ్వసించకుండా వారికి గుడ్డితనము కలుగజేసింది. వారు మనోనేత్రాలకు గుడ్డితనము కలుగజేసిందంటే మన అంతరంగం అంతటికి కూడా, చెవులకు కూడా వారికి మరి చీవిటితనము కలుగజేసింది అన్నమాట. ఆయన చెప్పినాడు, నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా నేను గలిలయకు వెళతానని. వారు విశ్వసించలేకపోయినారు. గలిలయలో కలుసుకోవాలి ఆయన్ని. కానీ గలిలయలో కలుసుకోకుండా వారు ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వారు ప్రవర్తించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇదే అధ్యాయంలో 11వ వచనాన్ని చూసినట్లయితే, ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు, అంటే లూకాసు వార్త 24వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గురించి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. అప్పుడు 20వ వచనంలో ఆయన అంటాడు, మన ప్రధాన యాజకులను, అధికారులను ఆయనను ఎలాగూ మరణ శిక్షకు అప్పగించి సిలువ వేయించరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనని మేము నిరీక్షించుమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. అంటే ఇశ్రాయేలును విమోచించేవాడని ఈయనని మేము నమ్మాము. కానీ ఆయన చనిపోయినాడు, పాతి పెట్టబడినాడు, చంపబడినాడు. ఈ రీతిగా ఆయన చంపబడినాడు, ఈ రీతిగా ఆయనను చంపేసినారు. ఆయన మ్రాణం మీద వ్రేలాడినట్లుగా, అంటే సిలువలో వ్రేలాడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ సిలువ యొక్క ఆరంభమును మనం ఒకసారి చూసినట్లయితే ఆ సిలువ ఎంత భయంకరమైనది మనం చూసినట్లయితే, మామూలుగా ఆదికాండము 40వ అధ్యాయాన్ని మనం చూస్తే, ఆదికాండము 40వ అధ్యాయం 19వ వచనము 22వ వచనం, 19వ వచనము
22వ వచనం. ఇంకా 3 దినములలోగా, ఆదికాండము 40వ అధ్యాయము 19, 22 వచనం. ఇంకా 3 దినములలోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి మ్రాను మీద నిన్ను వేలాడదీయించును, అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తినివేయనని ఉత్తరమిచ్చెను. యోసేపు గారు చెరసాలలో వేయబడినప్పుడు అక్కడ ఇద్దరు మరి ఆ ఫరో యొక్క సేవకులు కూడా జైల్లో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వారు ఒక కలగన్నారు. ఆ కల భావాన్ని వారికి తెలియజెప్పినాడు. వారికి బహు ఆశ్చర్యం కలిగింది. వారు యోసేపు గారు చెప్పినట్లుగానే వారిలో ఒక వ్యక్తి మరి ఫరో యొక్క సన్నిధికిని అంటే కోటలోనికిని, మరొక వ్యక్తి వేలాడదీయబడ్డానికి ఒక శిక్ష వేయబడింది. అది ఎంత భయంకరమైనదంటే, సిలువ వేసి ఆ వ్యక్తిని అలా ఉంచేస్తారు. సిలువ వేసి ఆ వ్యక్తిని మరొక చోట ద్వితీయోపదేశకాండంలో రాయబడింది, మ్రాను మీద వేలాడు ప్రతివాడును శాపే. వారిని మ్రాను మీద వేలాడదీసి అలా ఉంచేస్తే పగలు గాని రాత్రి గాని, పక్షులు గాని రాత్రులు, ఏ నక్కలు గాని కుక్కలు గాని ఒకవేళ అందితే అందినంత మట్టుకు లాక్కుని పీక్కుని తినేవి. అలా వదిలేసేవారు. అలాంటి శిక్షకు దేవుణ్ణి తన సొంత ప్రజలు అప్పగిస్తా ఉన్నారు. మత్తయి సువార్తలో 27వ అధ్యాయాన్ని మనం చూస్తే, మత్తయి సువార్తలో 27వ అధ్యాయాన్ని మనం చూస్తే 23వ వచనంలో 22 నుంచి మనం చూస్తే, అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతుమని వారిని అడుగగా, సిలువ వేయమని అందరూ చెప్పిరి అని వ్రాయబడింది. సిలువ వేయమని అందరూ చెప్పినారు. అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసిననగా వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జన సమూహము ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని మీరే చూచుకున్నాడని చెప్పాడు. అందుకు ప్రజలందరూ అక్కడ 22 నిమిషంలో సిలువ వేయమని అందరూ, ఇక్కడ కూడా ప్రజలందరూ ఎక్కువగా కేకలు వేసినప్పుడు ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని అని రోమా ప్రభుత్వపు న్యాయాధిపతి అయినటువంటి పిలాతు తన చేతులు కడుగుకొనుచుండగా, తన భార్యకు కలిగిన దర్శనమును బట్టి తన భార్య మాటను విశ్వసించిన వాడై ఆయనను సిలువ నుంచి విడిపించాలని పలుమార్లు ప్రయత్నము చేసినప్పటికీ యాజకులను పెద్దలను బరబ్బను విడిపించమని అడుగుటకు యేసుని సంహరించుటకును జన సమూహములను ప్రేరేపించిరి. జన సమూహాల్ని పెద్దలను, ప్రధాన యాజకులను, పరిసయ్యులను, మరి శాస్త్రులను అంటే ధర్మశాస్త్రోపదేశకులను, జనులందరినీ కూడా చాలా పురుకొలుపుతూ రెచ్చగొడుతూ చాలా అన్యాయంగా వారు చాలా ఘోరాతి ఘోరముగా చేస్తా ఉన్నారు. ఎందుకు ఇంత విచక్షణ రహితముగా వారు ప్రవర్తిస్తా ఉన్నారు? ఎందుకంత కక్ష గడతా ఉన్నారు? ఎందుకంటే వారిని
ప్రతి సమయంలోనూ కూడా వారిని గద్దిస్తూ వస్తూ ఉన్నాడు ఆయన. వారి క్రియలను ఆయన ఎత్తి చూపుతూ ఉన్నాడు. వారికి ఏమాత్రము కూడా అది నచ్చలేదు. వారికి చాలా బాధాకరముగా ఉంది. తన సొంత ప్రజలు ఆయనని విశ్వసించడం లేదు. నేటి దినాలలో కూడా క్రైస్తవుల మధ్యన కలవరం, సిద్ధాంతాలు, ఆచారాలు, సాంప్రదాయాలు, వివిధ రకాలైనటువంటి మనుషులు కల్పించు పద్ధతులు ప్రపంచవ్యాప్తంగా అనాది కాలం నుంచి దొర్లుతూ వస్తున్నాయి. అక్కడ రోమన్ క్యాథలికిజం, విగ్రహారాధనను ప్రేరేపించినటువంటి రోమన్ క్యాథలికిజం ఈ రోజు వరకు కొనసాగుతూ ఉంది. వివిధ రకాలైనటువంటి పరిస్థితులలో క్రైస్తవ సంఘము ఎవరి సిద్ధాంతాన్ని బట్టి వారు దేవునికి దూరమైపోయి తన సొంత ప్రజలుగా తన స్వరక్తమిచ్చుకుని సంపాదించినటువంటి సంఘముగా ఎంచబడినటువంటి క్రైస్తవ జనాంగము కూడా నేటి దినాన అదే రీతిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఆయనను సిలువకు అప్పగిస్తూ ఆయనను అవమానపరుస్తూ ఉన్నారు. ఎంత ఘోరమైన శిక్షకు ఆయనని గురి చేస్తున్నారంటే తలలో ముండ్ల కిరీటాన్ని పెడుతూ ఉన్నారు. ముండ్ల కిరీటాన్ని ఆయన తల మీద పెట్టి ఇలా గుర్చినప్పుడు ఎందుకు అంత వారు ఆయన అలాగా బాధపడుతూ ఉంటే ఎందుకని అంత ఆనందిస్తా ఉన్నారు? ఈ విచక్షణారహితముగా వారు ప్రవర్తిస్తూ ఉంటే ఆ కొరడాలకు మరి ఇనుప ముక్కలను మరి గ్యాలము లాంటి ముళ్ళును మరి ఆ చివర్లో చేర్చి ఆ కొరడాతో ఆయనను చీలుస్తూ ఉంటే ప్రధాన యాజకులను పెద్దలను ధర్మశాస్త్రోపదేశకులను ప్రజలందరూ ఆయనను అదే రీతిగా శిక్షించాలని వారు కేకలు పెడతా ఉంటే నేటి దినాల్లో వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుని కూడా మనందరము అనేకమైన విషయాలలో ఆయన ఇంకను ఉదింపబడినట్లుండిన గొర్రె పిల్లవలే ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీసిన వాని వలె ఆయనను అన్యాయముగా శిక్షకు తీర్పుకు గురి చేస్తూ ఉన్నాం. అన్యాయం అపోస్తలులలో ఒకడుగా ఎంచబడుతున్నటువంటి ఇస్కరియోతు యూదా ఎంత కఠినముగా వ్యవహరిస్తూ ఇప్పుడు ఇస్కరియోతుకి దేవుడు మరి వారు ఏ ప్రాంతానికి వెళ్ళినా వారు అనేక మందికి వారికి ఏదో ఒక వస్తువు లేకపోతే ఏదైనా ఒక ధన రూపేణో ఇస్తా ఉంటే ఆ ఇస్కరియోతుకి ఆ పని అప్పగించినారు. అది కరెక్ట్ చేసుకుని ఆయన దగ్గర ఉంచుతా ఉన్నారు. వీరి అవసరతలు తీర్చడం కూడా. అంటే నమ్మకస్తుడికి కదా డబ్బులు అప్పచెప్తారు. అందరూ ఉన్నప్పుడు ఈ 12 మందిలో బాగా నమ్మకంగా ఉంటాడని చెప్పే కదా మరి ఇస్కరియోతుకి ఇచ్చినారు ఆ విషయాన్ని. ఇస్కరియోతు అంతకుముందు చాలా మంచివాడు. అతని చేతికి ఎప్పుడైతే డబ్బులు వచ్చినాయో ఆయనను ఒక సహోదరి ఆయన తల మీద అచ్చా జటామాంసి అత్తరును తల మీద పోసి ఆయనను అభిషేకం చేసినప్పుడు వాడు యూదా అంటాడు, ఏమంటాడంటే అది అమ్మి బీదలకి ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇలా మీరు పాడు చేస్తారన్నాడు. మరొక చోట వ్రాయబడింది అతడు దొంగ గనక అలాగా దొంగిలించుతూ వచ్చుతున్నాడు కనుక అతడు అలాగా ఆలోచన చేసినాడు. అది అమ్మేస్తే కొంత డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు వస్తే కొంత భాగం దొంగిలించవచ్చు. తన ఆలోచన అది. నేటి దినాల్లో అలాగే ఈ యొక్క కొన్ని చర్చెస్లో వేలం పాట పెడతా ఉంటారు. అది అమ్మి అంటే దేవుని కొరకు తేవబడినటువంటి దీనిని దేవాలయంలో వేలం పాట వేయడం లాంటిది అన్నమాట. అమ్మి
బీదలకు ఇవ్వచ్చు కదా, దేవుని పనికి వాడవచ్చు కదా, ఏదో చెప్తా ఉంటారు. అందుకనే క్రైస్తవ సంఘములో మరి ట్రెజరర్ అనేటువంటి పదానికి ఈ వాక్యము చాలా దూరముగా ఉంటా ఉంది. ఏ సంఘాలలో కానీ పాస్టర్స్ ఫెలోషిప్స్ లో కానీ ట్రెజరర్ అనే పదము ఏమాత్రము కూడా వాక్యము సమర్థించు అనే పదాన్ని చాలా చాలా జాగ్రత్తగా దానిని మనం అర్థం చేసుకోవాలి. అధికారము క్రొత్త నిబంధన కాలంలో అధికారము అజమాయిషి ఎవరి చేతికి ఇవ్వబడలేదు. అధికారమును గురించి ఒక పరిస్థితిలో చాలాసార్లు చెప్తున్నారు. జెబుతయ కుమారులు వచ్చినప్పుడు జెబుతయ కుమారులు తల్లి వచ్చినప్పుడు ఆయన అంటాడు, ఆ సమాచారం అంతా అన్న తర్వాత ఈ అధికారములను ఇవన్నీ తండ్రి చేతిలో ఉన్నాయన్నాడు. ఎవరి చేతిలో ఉన్నాయి? తండ్రి తన చేతిలో ఉంచుకున్నాడు. తండ్రి చేతుల్లో ఉంచుకున్నది నువ్వు ఎలా తీసుకుంటావు? తన కుమారుడు ఏంటంటే క్రీస్తే దానిని తీసుకోలేదు, నువ్వెలా తీసుకుంటావు? అంటే సంఘములో అపవాది ఎలా ప్రవేశిస్తా ఉన్నాడు? ఇవన్నీ గడిచిపోయినాయి. ఆయన అంటున్నాడు, మీరెందుకు కలవరపడుచున్నారు? అపోస్తులు ఒక రకమైన కలవరము కలిగి ఉన్నారు. నేటి దినాలలో విశ్వాసులు ఒక రకమైన కలవరమును కలిగి ఉన్నారు. సేవకులు అనబడిన వారు ఒక రకమైన కలవరము కలిగి ఉన్నారు. మన మధ్యలో చాలా విభేదాలు ఉన్నాయి. సిద్ధాంతపరమైన విభేదాలు, ఆచార సాంప్రదాయ సంబంధమైన విభేదాలు ఉన్నాయి. వారేమో ప్రభువు అయిన యేసుక్రీస్తుని విశ్వసించలేక భూతమని భయముతో వారి వణికిపోయి కేకలు పెడతా ఉన్నారు, అయ్యో భూతం భూతమని. వారితో మాట్లాడవలసిన విధానాన్ని వారితో మాట్లాడుతున్నారు, నీతో మాట్లాడవలసిన విధానాన్ని నీతో మాట్లాడుతున్నారు, నాతో మాట్లాడవలసిన విధానాన్ని నాతో మాట్లాడుతున్నారు. ఆ యొక్క సందర్భానుసారముగా ప్రతి విశ్వాసతో నీవు ఏ విషయంలో కలవరము కలిగి ఉన్నావో దానికి దేవుడు ఏమి చెప్తున్నాడంటే నీకు సమాధానం అవునుగాక. ముందుగానే ఆయన ఒక ప్రకటన చేస్తున్నాడు. వీరు కలవరపడతారనే నీకు తెలుసు, అందుకనే మీకు సమాధానం అవునుగాక. ఆయన తను చెప్పినట్టే లేచి ఉన్నాడు, వీరు విశ్వసించలేదు. ముందుగానే ఆయన చెబుతూ వస్తూ ఉన్నాడు. మనకు కూడా యుగాంతమందున్న మనకు దృష్టాంతములుగా వారికి సంబంధించిన విషయాలు మనకి బుద్ధి కలగడానికి వ్రాయబడినవని వాక్యము సెలవిస్తాం. మనకి సమస్తాన్ని దేవుడు బహిరంగముగా ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఇది గొప్ప మర్మమని వాక్యము సెలవిస్తా ఉంది. మర్మములను బయలుపరిచినట్లు మా కొరకు ప్రార్థన చేయండి పౌలు గారు ప్రార్థనా సహాయాన్ని కోరుతూ ఉన్నాడు. పౌలు గారికి మర్మములను బయలుపరిచే విషయంలో ఎంతో ప్రార్థన కావాలని ప్రార్థనను కోరుతూ పరలోక మర్మ సంబంధమైన విషయాలను మనకు తెలియపరచడానికి ఎంతో జాగ్రత్త వహిస్తూ ఉన్నాడు. పౌలు గారు రాసినటువంటి పత్రికల విషయంలో పేతురు గారు ఏమి సాక్ష్యం ఇస్తా ఉన్నారు? విద్యాహీనులకు అవి అర్థము కాదని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మను ఎవరైతే కలిగి ఉంటారో పరిశుద్ధాత్మ వ్రాయబడినటువంటి ఆ సమాచారం వారికి మాత్రమే అర్థమవుతుంది. వీరందరూ కూడా ఎంత భయంకరముగా వారు అంటున్నారు. 27వ అధ్యాయం మత్తయి సువార్త 25వ వచనంలో, అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదనో మా పిల్లల మీదనో ఉండునుగా కానీ పలికిరి అని వ్రాయబడి ఉంది. ఆ రక్తాపరాధము మా మీదను మా పిల్లల మీద ఉంటాయి, పిలాతు మీద ఉండవు, నీ మీద ఉండవు. పిలాతు గారు ఏం చేసినారు? తన చేతులను నీళ్ళల్లో కడిగి వేసుకున్నాడు. దేనిని కడుక్కున్నాడు? నీళ్ళల్లో. నీళ్లు తీసుకురామని నీళ్లు తీసుకొని జన సమూహము ఎదుట చేతులు కడుగుకొని, జన సమూహం ఎదుట చేతులు కడుగుకొని, అంటే ఒకటి రక్తాపరాధము తనకి అంటకుండా తన చేతులు కడుక్కున్నాడు. ఆయన అంటాడు ఎఫెసీ పత్రికలో, వాక్యమును ఉదక స్నానము చేత
మనము రక్తాపరాధాన్ని కడిగి వేసుకోమని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మీరు నాతో ఏకీభవిస్తే మీరు కూడా హల్లెలూయా చెప్తారు. ఎందుకంటే నేను ఎదురు చూస్తా ఉంటాను. దేవుని ఆత్మ మనల్ని పురుకొలుపుతూ ఉంటాడు, ప్రేరేపిస్తూ ఉంటాడు. వారేమో సిలువ వేయమని కేకలు పెట్టడానికి ప్రేరేపిస్తే, మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్యను ఘనపరచడానికి ప్రేరేపిస్తూ ఉంటాడు. దీని గురించి కూడా కలవరం చాలా మందికి. హల్లెలూయా చెప్పామని కొంతమంది, హల్లెలూయా చెప్పకూడదని కొంతమంది. ఎందుకు ఈ కలవరం సంఘంలో? హల్లెలూయా చెప్పినందువల్ల దానికి ఏదో చాలా అర్థాలు తీసుకొచ్చి దాన్ని ఎందుకు హల్లెలూయా అంటే దేవునికి స్తోత్రం అని, అదేమి తప్పు పదము కాదు కదా, అదేదో భూత పదం కాదు కదా, చెప్పకూడదని ఎందుకు అంత కఠిన నిర్ణయం? అది ఒక కలవరం. ఎందుకు మీ హృదయం, మీరెందుకు కలవరపడుచున్నారు? ఆయన రాకడ సమయంలో మనం ఉంటే ఎందుకు కలవరపడుచా ఉన్నారు? ఎంతో ఈ శ్రమ దినాలను జ్ఞాపకం చేసుకుంటున్నారు కదా. యేసయ్యను అక్కడ కొరడాలతో కొడుతూ ఉంటే, చీలుస్తూ ఉంటే ఆ దృశ్యాన్ని నువ్వు సంఘం ఎదుట జ్ఞాపకం చేస్తున్న నీవు జుట్టుకు రంగేసుకుని ఎలా వాక్యమును బోధించడానికి నీ మనసు వస్తా ఉంది? ఆయన తల మీద ముండ్ల కిరీటాన్ని పదే పదే జ్ఞాపకం చేస్తున్న నీవు, జ్ఞాపకం చేసుకుంటున్న నీవు ఆ జుట్టుకు రంగేయకూడదనేటువంటి ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు నీకు కలుగజేయలేదా? దాని గురించి ఎంతో విడమర్చి మనం చెబుతా ఉన్నామే సంఘానికి. సంఘము ఎదుట మన తల ఆయనకు శిరస్సుగా ఉన్నది కదా, మన దేహానికి. మన తల తీసివేయబడి ఆయన తల మన మీద ఉండాలి కదా, దేనికదే ఖండించబడాలి కదా, మన దేహమునకు తల వేరు చేయబడాలి కదా. ఆయన మనకు శిరస్సు అయినప్పుడు ఆ శిరస్సు మీద మొండ్ల కిరీటం ఉన్నది. ఆయన జుట్టు మనకి జ్ఞాపకానికి రాదే, ఆయన మొండ్ల కిరీటం మాత్రమే మనకి జ్ఞాపకానికి వస్తుంది. మన తలకు ఆ మొండ్ల కిరీటము తగిలించబడినట్లుగా ధరించిన వారముగా ఆయన మరణపు ముద్రలు, శిలువ ముద్రలు నాలో కనబడుతున్నాయి అంటాడండి పౌలు గారు. తన జుట్టును గురించినటువంటి ఆయన చెంపలు పెరికి వేస్తా ఉన్నారు, ఆయన జుట్టు పట్టుకుని ఈడుస్తా ఉన్నారు. ఆయన జుట్టు పట్టుకుని ఈడుస్తా ఉంటే నీకు జ్ఞాపకానికి రావట్లేదా? ఆయన ఎంత వేదన చెందుతున్నాడు గెత్సెమనే తోటలో. ఆ యొక్క కొరడా దెబ్బలను ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆ దృశ్యాన్ని కళ్ళ ముందు కనపడతా ఉంటే, చెమట బిందువుల వల్ల ఆయన రక్తము బయటకు వస్తా ఉంటే, నేను సోకు చేసుకుని దేవుని మందిరానికి వెళ్ళడానికి నాకు ఎక్కడ మనస్సు వస్తుంది? ఆయన ఇంకను వధింపబడినట్లు నేను గొర్రె పిల్లవలే నీ కండ్లకు కనిపించడం లేదా? గలతీ పత్రికతో ఆయన అంటాడు, సిలువ వేయబడిన వానిగా మీ కళ్ళ ఎదురుకుండా ఆయన ప్రదర్శించబడలేదా? మ్రాను మీద వేలాడుతున్నటువంటి ఆ యొక్క యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటున్న నీవు నేను ఆ యొక్క సిలువ ముద్రలు మన యందు కనిపించబడినట్లుగా మనం వయస్సు పెరిగిన కొద్దీ మనము దానిలోనికి రూపాంతరము పొందాలని వాక్యము మనకి జ్ఞాపకము చేస్తూ ఉంది. ఒక పక్క మొండ్ల కిరీటం, కాళ్ళ చేతుల్లో మేకులు, బలమైన మేకులు, బల్లిములు, పోట్లు, కొరడా దెబ్బలు. ఒకసారి 22వ కీర్తనకారులు రాసిన 22వ అధ్యాయము, కీర్తనకారుడు రాసినటువంటి 22వ అధ్యాయము 16వ వచనం. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు.
వారు నా చేతులను నా పాదములను పొడిచిన్నారు. చాలండి. నా ఎముకలన్నీ నేను లెక్కింపమే కదా. ఈ లెంటి డేస్ లో వాక్యము బోధిస్తున్న ఓ సేవకుడా, ఓ విశ్వాసులారా, ఆయన మరణ దృశ్యము నీ కళ్ళ ముందుంటే ఏమి నీ వస్త్రాధరణ, ఏమి ఆభరణాలు, ఏమి అలంకారము, ఏమి యొక్క సుఖము, ఏమి ఆ భోగము? ఆయన అంటాడు, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. మనుషులను కుక్కలతో పోలిస్తూ ఉన్నాడు అక్కడ. అందుకని మనము కుక్కల జోలికి చాలా వెళ్ళకూడదు. కుక్కలను మాంత్రికులను వెలుపుతూ ఉంటారని. కుక్క యొక్క స్వభావానికి ప్రతి మనుష్యుడు, ప్రతి క్రైస్తవుడు చాలా దూరముగా ఉండాలి. చాలా దూరముగా ఉండాలి. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవని వాక్యము సెలవిస్తా ఉంది. అంటే ఆయన చుట్టూ ఉన్న వారిని కలయ చూస్తూ సిలువలో మొదటి మాట, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుమని. గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేసినటువంటి తీరు, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు, నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను, వారు నిదానించి నన్ను తేరి చూచుచున్నారు, నా వస్త్రములు వారు పంచుకొనిచున్నారు, నంగి కొరకు చీట్లు వేయుచున్నారు. ఇంత సమాచారం, ఒక గొప్ప భయంకరమైన దృశ్యం అక్కడ కనబడతా ఉంది. ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు విచక్షణ రహితముగా ప్రవర్తిస్తా ఉన్నారు. చాలా ఘోరాతి ఘోరముగా ఆయనను హింసిస్తా ఉన్నారు. ఒకటి తక్కువ 40 దెబ్బలను ఆయన భరిస్తా ఉన్నాడు. ఒకటి తక్కువ 40 దెబ్బలు, కొరడా దెబ్బలు ఆయనను చీల్చివేసిని. ఇస్సాకు తన కట్టెలు తానే మోసుకుని వెళుతున్నట్లుగా యేసయ్య తన శిలువను తానే మోసుకుని వెళుతూ ఉన్నాడు. మ్రాను మీద వేలాడిన వ్యక్తి శాపగ్రస్తుడై అలాగే విడిచిపెట్టవలసి ఉన్నది. చనిపోకపోతే అలా విడిచిపెట్టేస్తారు. ఆయన నిండు స్పృహలో, మెలుకవలో అంతా ఆయనకి తెలుస్తా ఉన్నది. కొరడా దెబ్బలు ఆయనను చీలుస్తా ఉన్నాయి. నిండు స్పృహలో ఆయన కేకలు పెడుతున్నాడు, నేను దప్పికొనుచున్నాను అని, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నానని ఒక కేక పెడుతున్నాడు. ఆయన ప్రాణం ఆయనలో ఉన్నది. పిలాతు అన్నాడు, ఇంత త్వరగా చనిపోయినా నేను వ్రాయబడింది. త్వరగా చనిపోయాడు కనుక చనిపోయిన వ్యక్తిని వెంటనే సూర్యాస్తమయము కాకముందే నీతి సూర్యునటువంటి యేసయ్య అస్తమించి ఆయన మ్రాను మీద నుంచి దింపబడడానికి అనుమతి పొందిన వాడై ఆయనను ఒక సమాధిలో పెడుతూ ఉన్నారు. శిలువ మరణం అనేది అంత భయంకరమైనది. కానీ ఈ 40 రోజులు ఇందాక ఒక మనం పాట పాడుకున్న ఏం పడ్డది రెండోసారి, ఏ పాప మెరుగని రూపావనామూర్తి. పాట ఎంత ఎంత దీనముగా పాట కట్టిన ఆయన, ఎంతో వింత ఎంతో చింత. పాటలు పాడుకుంటున్నాం కదా, పాడినంత దీనత్వం మన జీవితాల్లో ఉండడం లేదు. ఆయన మరణమును జ్ఞాపకం చేసుకునే విషయంలో ఆ మరణ ఛాయలు, ఆ మరణ ముద్రలు ఆ యొక్క మాటల్లోనే ఉంటున్నాయి, పాటల్లోనే ఉంటున్నాయి, వచనాల్లోనే ఉంటున్నాయి, ప్రసంగంలోనే ఉంటున్నాయి. మన జీవితాల్లో అవి ఏ మాత్రములు లేవు. కొట్టుకు చేస్తా ఉన్నారు విశ్వాసులు, కానుకల కొరకు సంఘాలు, పాస్టర్స్ ఫెలోషిప్ లో అధికారము కొరకు పాదిరిగారులు, ఒక్కొక్క ఊరికి, ఒక్కొక్క మండలానికి, ఒక్కొక్క తాలూకాకి, ఒక్కొక్క ప్రాంతానికి
అనేక రకాలైనటువంటి ఫెలోషిప్, ఒకరికి పడదు. ఏం పూజిస్తా ఉన్నారు ఈ యొక్క సిలువల గురించి? సిలువలు పాప క్షమాపణ. మొదట వీరేమి చేయుచున్నారో వీరి దగ్గర కనుక వీరిని క్షమించమని. కానీ సంఘాలలో ఎన్నో రకాలైన పోరాటాలు, పోలీస్ స్టేషన్కి వెళ్ళడాలు, తాళాలు వేయడాలు, కోర్టులకు వెళ్ళడాలు. సంఘము ఎందుకంత ఘోరముగా హింసించబడుతూ ఉంది? ఎవరిని హింసిస్తా ఉన్నారు? నువ్వు ఎవడు ప్రభు అని అంటున్నారు పౌలు గారు అంటున్నారు. దేవుడు ఏమన్నాడు? నీవి హింసించుచున్నా ఎవడైనా నువ్వు సంఘముని హింసించిన వాడు నన్ను హింసించినట్లే. ఈ మాట ప్రకటిస్తున్న నీవు యేసును హింసిస్తున్నట్లుగా, యేసును క్రీస్తును సిలువ వేస్తున్నట్లుగా ప్రధాన యాజకులతోనూ, పెద్దలతోనూ, శాస్త్రులతోనూ, ప్రజలందరితో కలిసి నీవు కూడా సిలువ వేయమని కేకలు పెట్టే ఒక గుంపులో ఉన్నావా? రొమ్ము కొట్టుకొడుచు ఏడ్చుచున్న గుంపులోనే ఉన్నావా? ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్న నీవు, జ్ఞాపకం చేసుకుంటున్న నేను, వీటన్నిటి విషయాలలో మనము మాట్లాడుకోవడం, పోట్లాడుకోవడం ఇది సమయమా? ఇది రాకడ సమయము, సిద్ధపాటు సమయమే కదా, సిద్ధపరిచే సమయమే కదా. సిద్ధపరుచుచున్న నీవు, సిద్ధపరుచుచున్న నేను, లేకపోతే సిద్ధపడుతున్నటువంటి నేను ఎవరి కొరకు సిద్ధపడాలి? ఎవరి కొరకు సిద్ధపరుచుచున్నాను? కుక్కలు ఆయనను చుట్టుకున్నట్లుగా ఇంకొక చోట వ్రాయబడింది, కుక్కలు తిండికి ఆతురపడినది, వారి కడిపే వారి దేవుడని. వారికి భోజన పదార్థాలతోనే వారు వారి కుటుంబము పోషించబడడం కొరకును, విలాసవంతమైన జీవితం జీవించడం కొరకును యేసుక్రీస్తును అడ్డు పెట్టుకుని ఇస్కరియోతు వలె వారు కొంత ధనార్జన చేయడమే. లేదు, అపోస్తుల దగ్గర వెండి బంగారాలు లేవు. వారి దగ్గర ఏముందంటే యేసుక్రీస్తు వారికి ఏమి ఇచ్చినాడో వారికి అధికారం ఇచ్చి పంపుతున్నాడు. చూద్దాం ఒకసారి మత్తయి సువార్తలోనో మార్కు సువార్తలోనో 10వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. 10వ అధ్యాయంలో మార్కు సువార్త కానీ మత్తయి సువార్త కానీ 10వ అధ్యాయము కూడా చూద్దాం ఒకసారి. 10వ అధ్యాయము మత్తయి సువార్త వారికి ఏర్పరచుకున్న తర్వాత వారికి అధికారం ఇచ్చి ఒకరిని మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనం నుంచి చూస్తే, రెండవ వచనం నుంచి 10వ అధ్యాయం మొదటి నుంచి చదివేద్దాం. చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. హల్లెలూయా. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. అధికారం ఇచ్చింది ఎవరు? దేవుడు ఇచ్చినాడు. ఎవరికి ఇచ్చినాడు? తన శిష్యునికి ఇచ్చినాడు. మనందరికీ ఇచ్చినాడు అధికారం. మీరు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుతారని వాక్యం సెలవిస్తా ఉంది మార్కు సువార్తలో. రోగుల మీద చేతులు ఉంచిన ప్రతి వారికి కూడా, ప్రతి క్రైస్తవుడు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందడానికి వారికి అధికారం అనుగ్రహింపబడినది. ఆయన ఈ 12 మందిని పిలిచి వారికి అధికారం ఇచ్చి వారిని పంపుతున్నాడు. ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏమనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడు అంద్రేయ, జెబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తొలొమయి, తోమ, సుంక్రైన మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, తత్తయి అను మారు పేరు గల లెబ్బయి, కనానీయుడనే సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూద. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఈ 11 మందితో పాటు ఇస్కరియోతుకు కూడా ఏమేమి వారికి ఉన్న అధికారం ఇస్కరియోతుకు కూడా ఇవ్వబడింది. ఇస్కరియోతుకు కూడా ఇవ్వబడింది. ఇస్కరియోతు కూడా స్వస్థత పరుస్తాడు.
ఆ ప్రతి విధమైన రోగమును, అపవిత్రాత్మలను, ప్రతి విధమైనటువంటి వ్యాధిని వెళ్ళగొట్టు విడిపించే అధికారమును ఇస్కరియోతుకు కూడా ఇస్తా ఉన్నాడు. నీకు కూడా అలాంటిదే. ఎందుకంటే నువ్వు డబ్బులు పోగేసుకుంటున్నావా, కానుకలు పోగేసుకుంటావన్నావా? అయితే ఇస్కరియోతుకి ఎలాగ ఇచ్చినాడో అధికారమును నీకు కూడా అలాంటి అధికారమే కలిగి ఉన్నావు. కానీ మిగతా వాళ్ళకి ఆలోచన లేదు. ఇస్కరియోతు గారు యూదా అనబడినటువంటి ఈ వ్యక్తి మంచివాడనే కదా ఆయనకి ఆ డబ్బు సంచి అతని చేతికి ఇచ్చినారు. కానీ అతడు దొంగిలించుచూ వచ్చినని వ్రాయబడి. ఎప్పుడైనా డబ్బులను మనం చూసినప్పుడు, డబ్బులు మన చేతిలో ఉన్నప్పుడు తప్పనిసరిగా మనకి దాని జోలికే మనం వెళ్ళకూడదు. అందుకని అపోస్తలులు వారి పాదాల దగ్గర మాత్రమే వాటిని ఉంచినారు, కానీ వారు ఎప్పుడు కూడా వారి చేతుల్లోకి తీసుకున్నట్లుగా మనకు లేదు. అని యూదా ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, చాలు చాలు అక్కడ వారందరినీ దేవుడు పంపుతూ ఉన్నాడు. వారందరికీ అధికారం ఇచ్చినాడు. మనందరికీ అధికారం ఇవ్వబడింది ఆయన నామం పేరట. యేసు క్రీస్తు యొక్క నామము పేరట మనము ఏది చెబితే దానిని చేయడానికి దేవుడు అనుమతి అనుగ్రహించబడతాడు. ఆయన నామంలో ఉన్నటువంటి గొప్ప తనం అది. అంతే తప్ప ఏ క్రైస్తవాని యొక్క గొప్పతనము కాదది. యెషయా గ్రంథం 50వ అధ్యాయం మనం ఒకసారి చూసినట్లయితే, యెషయా గ్రంథం 50వ అధ్యాయం మనం చూసినట్లయితే, యెషయా గ్రంథం 50వ అధ్యాయం మనం చూసినట్లయితే, యెషయా గ్రంథం 50వ అధ్యాయము 6వ వచనం. కొట్టువాడికి నా వీపును అప్పగించితిని, ఆయనను ఒక కర్రకు కట్టి లేక ఒక స్తంభానికి కట్టి ఆయనను వీపు మీద కొరడాలతో కొడుతూ ఉంటే, ఈపి చేల్చబడుతూ ఉంటే, ఈ మనిషి యొక్క దేహం అంతా చేల్చబడుతూ ఉంటే, కుట్టువానికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరిగివేయి వారికి నా చెంపలను అప్పగించి తిని. మనకేమో గడ్డాలు, స్టైలిష్ గడ్డాలు, సేవకుల యొక్క గడ్డాలు స్టైలిష్ గా ఉండాలి. ఆయన గడ్డాలు పెరిగివేయబడుతూ ఉన్నాయి. లెంటి డేస్ని జ్ఞాపకం చేసుకుంటున్న నీవు, జ్ఞాపకం చేస్తున్న నీవు, ఆయన చెంపలు పెరిగివేసినప్పుడు, ఆ యొక్క మాట నీ నోటి నుంచి వచ్చినప్పుడు నీ చెంపలు ఎలాగున్నాయి? స్టైలిష్ గడ్డాలు, ట్రిమ్మింగ్, అందముగా కనబడేటట్టు. చాలా బాధాకరమైన విషయం. గడ్డను కూడా రంగు వేసుకోవడం. దేవుని యొక్క శిలువ ధ్యానం మొదట నాకు, ఆ తర్వాత సంఘాన్ని. తలలో ముండ్ల కిరీటం, ఆ ముండ్ల కిరీటము గుండా గుచ్చుకుని కారుతున్నటువంటి ఆయన రక్తము ఆ కళ్ళ మీదగా, ముక్కు మీదగా, పెదవుల మీదగా, ఆ తల మీద నుంచి కిందకి, అది 137వ కీర్తనలో అంటాడు, అహరోను తల మీదగా పోయబడిన పరిమళ, ఆ పరిమళ తైలము, ఆయన రక్తము పైనుంచి కిందకి కారుతా ఉంది. నిన్ను నన్ను అది తడుపుతూ ఉంది. ఆయన రక్తం పైనుంచి కిందకి తడుపుతా ఉంది. నా కాళ్ళు చేతుల్లో వారు పుడిచిరి అని వ్రాయబడి. మళ్ళా శనివారం నాడు మనం కొన్ని విషయాలు ధ్యానం చేసుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. ఆ శిలువ ఛాయలు మన జీవితాలు నిరంతరము అవి ప్రత్యక్షపరచబడినట్లు పరిశుద్ధాత్మక సహాయం
మన పాపములు క్షమింపబడినవై పిలాతు గారు తన చేతులు కడుగుకున్నట్లుగా నీళ్లలో ఆయన వాక్యం అనే నీళ్లలో మనము అందరము కడిగి వేసుకుని ఉదక స్నానము చేద్దాం. అట్టి సహాయం మనకు కలిగినట్లుగా రాజుబాబు గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రం. హల్లెలూయా.